ఫోక్స్ ఈరోజు మనం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే ఎరుపు ఆకుపచ్చ లైట్లు మెరుస్తూ కనిపిస్తాయి. కానీ ఒకసారి ఊహించండి, విద్యుత్ లేని కాలం, చీకటి రాత్రి, వేగంగా దూసుకొస్తున్న స్ట్రీమ్ ఇంజన్ ట్రైన్. అప్పుడు డ్రైవర్కి సిగ్నల్ ఎలా ఇచ్చేవారు? ఈ ఎరుపు ఆకుపచ్చ సిగ్నల్ వెనుకున్న అసలు శాస్త్రం ఏమిటి? 1800 సంవత్సరంలో యూరోప్లో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న టైంలో, ప్రత్యేకంగా బ్రిటిష్ రైల్వే ప్రారంభ దశలో పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అప్పట్లో విద్యుత్ ఉండేది కాదు. పగలైతే చేతి జెండా సంకేతాలు చూపించేవారు. కానీ రాత్రి సమయంలో ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ వర్షం వస్తే ఎలా? రైల్వే సిగ్నల్ మ్యాన్కు ఇది ఒక భారీ ఛాలెంజ్లా మారింది. ఒక చిన్న తప్పు అంతే. అందుకే ఇంజనీర్లు ఒక సరికొత్త ఆలోచన చేశారు. అదే కాంతిధార సంకేతం ఇస్తే ఎలా ఉంటుందని. అలా పుట్టింది రైల్వే సిగ్నల్ ల్యాంతర్. ఈ ల్యాంతర్ కిరోసిన్ నూనెతో వెలిగేది. దానిలో ముందు భాగంలో రంగు గాజులు అమర్చబడి ఉండేవి. లివర్ తిప్పితే రంగు మారేది. ఇది ఆ కాలానికి గొప్ప ఇన్నోవేషన్లా మారింది. అయితే ఈ సిగ్నల్స్లో ఎరుపు రంగే ఎందుకు? వేరే రంగులు ఉపయోగించవచ్చుగా. ఫోక్స్ ఎరుపు రంగు వేవ్ లెంత్ ఎక్కువ, అంటే అది గాలిలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. మబ్బులు, పొగమంచు ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనిషి మెదడు ఎరుపును ప్రమాదం హెచ్చరికగా త్వరగా గమనిస్తుంది. అందుకే ప్రమాద సూచనలకు ఎరుపు వాడడం మొదలుపెట్టారు. రెడ్ అంటే స్టాప్ అనే నియమం స్థిరపడింది. సో రెడ్ ఓకే, మరి గ్రీన్ ఎందుకు? దాన్నే గో సిగ్నల్గా ఎందుకు వాడుతారు? మొదట్లో వెళ్ళండి అనే సంకేతానికి తెలుపు రంగును వాడేవారు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అదే ల్యాంతర్కున్న గాజు. అది పగిలితే తెలుపు కాంతి కనిపించేది. దాన్ని డ్రైవర్స్ అంతా క్లియర్గా ఉంది, మీరు వెళ్ళొచ్చు అని భావించేవారు. దాంతో ప్రమాదాలు జరిగేవి. అందుకే తెలుపు స్థానంలో ఆకుపచ్చను ఎంపిక చేశారు. ఆకుపచ్చ స్పష్టంగా కనిపిస్తుంది, ఎరుపుతో గందరగోళం ఉండదు. అలా గ్రీన్ గో అని స్థిరమైంది. ఈ ల్యాంతర్ ఒకటే కాదు, దానికి సెమాఫోర్ సిగ్నల్ కూడా కలిసి ఉండేది. సిగ్నల్ మ్యాన్ లివర్ని లాగితే ట్రాక్ పక్కనున్న మెటల్ ఆర్మ్ పైకి కిందికి కదిలేది. రాత్రి సమయంలో ఆ ఆర్మ్కు ల్యాంతర్ జత చేసి అదే రంగులో కాంతిని చూపించేవారు. ఇది పూర్తిగా మెకానికల్ సిస్టమ్. విద్యుత్ లేకుండా కేవలం లివర్లు, తాళ్ళు, గేర్ల సహాయంతోనే సిగ్నలింగ్ చేశారు. ఈ సిస్టమ్ తర్వాత ఇండియన్ రైల్వేస్లో కూడా అమల్లోకి వచ్చింది. భారతదేశం వంటి పెద్ద దేశంలో వేల కిలోమీటర్ల ట్రాక్ మీద ఈ ల్యాంతర్లు వేల మంది ప్రాణాలు కాపాడాయి. ఇప్పుడు మాత్రం సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ఎలక్ట్రిక్ ఎల్ఈడి సిగ్నల్స్, ఆటోమేటిక్ ట్రాక్ సెన్సార్స్, సెంట్రల్ కంట్రోల్ రూమ్స్, కంప్యూటర్ ఆధారిత నియంత్రణ ద్వారా మానవ తప్పిదాలకు అవకాశాలు చాలా తగ్గాయి. ఫోక్స్, ఆ రోజుల్లో విద్యుత్ మరియు టెక్నాలజీ లేకపోయినా ఈ చిన్న కిరోసిన్ ల్యాంతర్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి వేల ప్రాణాలను కాపాడింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.